చిను, అసలు నువ్వు నాలాగే ఉన్నావే ఇప్పుడు సేమ్. జీన్స్ ఆ, జెనెటిక్స్. చిను, అది జపాన్లో నువ్వు 2.5 years నుంచి ఉంటున్నావు కదా. అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న, అంటే నువ్వు అబ్జర్వ్ చేసిన పాజిటివ్, అంటే వాళ్ళ దగ్గర పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న యాటిట్యూడ్లో మనం భరించలేనిది ఈ రెండు చెప్పమ్మా. పాజిటివ్ యాటిట్యూడ్స్ అంటే జాపనీస్ కల్చర్లో సో ఫార్ ఇన్ లివింగ్ ఎక్స్పీరియన్స్ నాకు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ రియలీ గుడ్ ఏంటిదంటే వెరీ సిమిలర్ టు ఇండియన్ కల్చర్. వాళ్ళకు కూడా ఫ్యామిలీ వాల్యూస్ కానీ రెస్పెక్టింగ్ ఎల్డర్స్ కానీ ఈ కల్చర్ ఆర్ దిస్ ట్రెడిషన్ ఇస్ వెరీ డీప్ రూటెడ్. అవునా? యా 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 అంటే నాట్ జస్ట్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అనే కాదు, వాళ్ళు కూడా యాన్సెస్ట్రల్ వర్షిప్. అంటే తాతలు తరాలు 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 వాళ్ళని లైక్ దే ఆల్మోస్ట్ ట్రీట్ దెమ్ యాజ్ గాడ్. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ రిలీజియన్ ఇన్ జాపనీస్ కల్చర్. ఓహో, యాన్సెస్ట్రల్ వర్షిప్ అంటే పితృదేవతలని ఆరాధించడం ఉంది అక్కడ. వామ్మో. సో ఇప్పుడు ఇంత లెవెల్గా అది ప్రాక్టీస్ చేయట్లేదు బికాస్ ద లార్జ్ పాపులేషన్ ఇస్ ఏథీస్ నౌ, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్స్ అందరూ కొంచెం చిల్ అవుట్ అయిపోయినారు దాంట్లో. బట్ దెర్ ఇస్ స్టిల్ అ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ ఫర్ నాట్ జస్ట్ సమ్ పర్సన్, ఒక స్పెసిఫిక్ పర్సన్కి రెస్పెక్ట్ అని కాదు, కానీ నువ్వు ఒక సెట్టింగ్లో ఉన్నావు అనుకో, రెస్పెక్టింగ్ దట్ సెట్టింగ్, రెస్పెక్టింగ్ ద నార్మ్స్. అంటే ఇప్పుడు మెట్రోలో ఉన్నావు అనుకో, ఎవరు ఫోన్లు మాట్లాడరు, ఎవరు ఫోన్స్ వాడరు, నో వన్ ఈట్స్ ఇన్ ద మెట్రో, నో వన్ మేక్స్ నాయిస్ ఇన్ ద మెట్రో. అది ఇంకా ఇట్ ఇస్ టాట్ టు దెమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఒక పర్సన్ని రెస్పెక్ట్ చేయడం అని కాదు, ఎవ్రీ సెట్టింగ్ని రెస్పెక్ట్ చేస్తారు. అదే ఇప్పుడు నువ్వు యూ గో టు లైక్ ఇప్పుడు హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ తిన్నా, డిన్నర్ ఎటికెట్ కానీ, రెస్పెక్టింగ్ పీపుల్ అరౌండ్ యూ, ఇదంతా చాలా వెరీ ఇంట్రెన్సిక్ టు. అంటే ఇప్పుడు చిన్ను అక్కడ మెట్రోలో ఏమి తినరు, ఫోన్స్ వాడరు అంటున్నావు కదా. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ థ్రెట్ ఆఫ్ ఫైన్సా, లేకపోతే థ్రెట్ ఆఫ్ ఫైన్స్? ఐ డోంట్ ఈవెన్ థింక్ దెర్ ఇస్ లైక్ ఇట్లా రూల్ లీగలీ సోషల్లీ యాక్సెప్టబుల్. ఐ థింక్ అదొక మేజర్ పార్ట్ ఆఫ్ జాపనీస్ కల్చర్. ఏంటిది అంటే వాట్ విల్ అదర్స్ థింక్ ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ కమ్యూనిటీ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ అనమాట. అంటే వేరే వాళ్ళు మన గురించి నెగిటివ్గా అనుకోకూడదు, ఏది అనుకుంటున్నారు అనేది వాళ్ళకి చాలా. అంటే ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ అంటే దిస్ దే చాలా వరకు వాట్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ అబౌట్ అస్ అనేది వాళ్ళు చాలా ఆలోచిస్తారు. వాళ్ళు సారీలు ఎక్కువ చెప్తారా? సారీలుగా చెప్పినా దే డోంట్ మీన్ ఇట్, ఓకేనే చెప్తారు. అలా ఉంటుంది. బట్ యా చాలా వరకు అంటే యంగర్ జనరేషన్స్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ స్టిల్ ఈ సోషల్ నార్మ్స్, ఎస్పెషల్లీ రూలీగా ఉండడం, నీట్గా ఉండడం, సైలెంట్గా ఉండడం, ఇవన్నీ వెరీ వాల్యూడ్ ఇన్ జాపనీస్ సొసైటీ ఇప్పటికి కూడా. ఐ జెన్యున్లీ లైక్ దట్ ఎక్స్పీరియన్స్. మెట్రోస్ కానీ క్లీన్గా ఉండడం, అసలు ఎక్సెప్షనల్లీ క్లీన్. నాట్ జస్ట్ సిటీస్ ఆర్ బయట కంట్రీ సైడ్ ఒకటి అలా కాదు, ఎనీ వెరీ 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 క్లీన్. ఇంకా చెప్పక యూ కెన్ ఈట్ ఆఫ్ రోడ్స్ లాగా ఉంటుంది, చాలా క్లీన్. దెర్ నో డస్ట్బిన్స్ ఇన్ జపాన్, దట్ ఈస్ అనదర్ థింగ్. పబ్లిక్ డస్ట్బిన్స్ ఉంటాయి. ఎవడో 2000s బాంబు పెడితే తీసేశారు. బట్ అదంతా డస్ట్బిన్లో బాంబు పెడితేనా? డస్ట్బిన్సే తీసేశారు మొత్తం, ఇంకెప్పుడు అది జరగకూడదని. మరి చెత్త పడేయరు అంతే, దే టేక్ ఇట్ హోమ్. దెర్ ఇస్ నో డస్ట్బిన్స్ ఇన్ పబ్లిక్, ఎక్కడ ఉండవు. కానీ దెర్ ఇస్ నథింగ్ ఆన్ ద రోడ్స్ ఆర్ అవుట్ సైడ్, ఎక్కడ పడేయరు అంతే. ఈవెన్ ఒకవేళ ఫారినర్స్ వచ్చి కొన్నిసార్లు ఇట్లా మెట్రోస్లో కానీ అలా ఏమన్నా లిటర్ చేస్తే, వాళ్ళు జపనీస్ చిన్న చిన్న పిల్లలు అయితే అసలు దే కెనాట్ కాంప్రిహెండ్ ఏంటిది దరిద్రంగా ఉందని. దే డోంట్ సిట్ దే, వెళ్ళిపోతారు కూడా ప్లేస్. అంటే ఇదంతా కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారా? అంటే ఇంకా ఇట్స్ ద నార్మ్ కల్చరల్లీ, ఇంకా అట్లే ఉండాలి. వాడికి ఇంకొకటి తెలీదు, హీ డస్ నాట్ నో అన్ అదర్ వే. చిన్నప్పటి నుంచి చాలా నేర్పిస్తారు, స్కూల్స్లో కానీ ఇంట్లో కానీ.
మామూలు క్లీన్ ఇస్ వన్ థింగ్, జాపనీస్ క్లీన్ ఇస్ అనదర్ థింగ్. ఇంకొకటి కూడా ఈ వెయిట్ గురించి కూడా విన్నాను, అంటే పిల్లల దగ్గర నుంచి కూడా. అదేం చిన్న వెయిట్ అంటే లైక్ ఎనీ అదర్ ఏషియన్ కల్చర్స్ బక్కగా ఉండడం ఈజ్ అ థింగ్ ఇన్ జపాన్, కొరియా, లాడ్ ఆఫ్ అదర్ ఏషియన్ కల్చర్స్. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ. మేబీ ఇప్పుడు ఇండియాలో కానీ యూఎస్లో కానీ అక్కడ వేరే ఉంటుంది, వేర్ లైక్ కొంచెం లైక్ హ్యావింగ్ సర్టెన్ థింగ్స్ ఇస్ కన్సిడర్డ్ ప్రిటీ, ఇంకా దట్ మ్యాటర్స్. కానీ వీళ్ళు ఇంకా ఇన్హెరెంట్లీ లైక్ ఎనీథింగ్ దట్ జాపనీస్ టేకప్, దీన్ని కూడా బాగా హై లెవెల్లో టేకప్ చేశారనమాట. ఐ జెన్యున్లీ ఐ యూస్ టు వండర్, బికాజ్ ఐ యూస్ టు సీ అ లాట్ ఆఫ్ కిడ్స్ మామూలుగా ఇండియన్ కిడ్స్ లాగానే ఉంటారు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అంతా పండగ మామూలుగా, అంటే నాట్ వెరీ ఫ్యాట్ బట్ వెరీ ఓకే. బట్ వన్స్ దే హిట్ అడల్ట్హుడ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వన్ హూ ఇస్ లైక్ జస్ట్ ఇక ఫ్యాట్ ఇస్ ఎక్స్ట్రీమ్. అసలు మామూలుగా కూడా అందరు బక్కగానే ఉంటారు. ఐ థింక్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్. ఒకటి జెనెటికల్గా కూడా అట్లా ఉంటారా కొంతవరకు, యా డెఫినెట్లీ జెనెటికలీ, అంటే కంపేర్ టు అదర్ రేసెస్ అలా చూసుకుంటే డెఫినెట్లీ పెటీట్ గానే ఉంటారు, పొట్టిగా బక్కగానే ఉంటారు. పొట్టిగా ఉంటారా? పొట్టిగా ఉంటారు అంటే నాట్ వెరీ. బట్ ఇంకొకటి మేజర్గా ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా హెల్తీగా తింటారు. రామెన్ అండ్ ఆల్ దీస్ ఆర్ వెరీ అన్హెల్తీ ఫుడ్. నో వన్ ఈట్స్ దట్ ఎవ్రీ డే యాక్చువల్ జాపనీస్ వాళ్ళు. అండ్ బాగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ చేస్తారు, టీలు తాగుతారు. సో కిడ్స్ ఐ థింక్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ కాన్షియస్ థింగ్. ఒక ఇది అయిపోయినాక వాళ్ళకి వాళ్ళే బాగా ఇక బక్కగా అయిపోతారు. లాట్ ఆఫ్ కోర్స్ చాలా నడవడం జపాన్లో అదంతా ఇన్హెరెంట్లీ ఉంటుంది కానీ ఇంకా, బట్ యా పీపుల్ ఆల్సో ట్రై స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ ఉపయోగిస్తారంట. అంటే ఎక్కడికైనా నడవడం వెరీ వాకబుల్ కదా జపాన్ అనేది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన నార్మల్గా 10,000 స్టెప్స్ అయిపోతాయి నావి, జస్ట్ గోయింగ్ టు ఆఫీస్ అండ్ కమింగ్ బ్యాక్. అట్లనే పిల్లలు కానీ చాలా వరకు కార్స్ ఇవన్నీ యూజ్ చేయరు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సైకిల్ చేస్తారు. సైకిల్ ఉన్నాయా జపాన్లో? చేస్తారు. అండ్ లాట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్హెరెంట్లీ, అండ్ they give a lot of importance in life to physical exercise or being a certain way. మన దగ్గర అంతా ఎంతసేపు పుట్టిన దగ్గర నుంచి చదువుకోవడమే కదా. దట్ ఈస్ నాట్ ద కల్చర్ దేర్. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఈస్ అ ప్రయారిటీ, బట్ ఆల్సో దిస్ అగైన్ ఐ థింక్ టైస్ బ్యాక్ టు జాపనీస్ కల్చర్ ఆఫ్ నాట్ స్టాండింగ్ అవుట్. నువ్వు ఒక ఇఫ్ యూఆర్ ఫ్యాట్ ఆర్ ఇఫ్ యూఆర్ అ సర్టెన్ వే యూ విల్ స్లైట్లీ బి డిఫరెంట్ ఫ్రమ్ ద గ్రూప్. అది వాళ్ళకు ఇట్స్ నాట్ వాట్ దే వాంట్. సో దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. బక్కగా ఉండడం ఈజ్ వన్ ఆఫ్ దట్. మళ్ళీనేమో ఈ నీట్నెస్ గురించి చెప్పమ్మా, జపాన్ నీట్నెస్ గురించి. జపాన్ నీట్నెస్ ఇంకా వరల్డ్ రెనౌండ్ కదా. ఐ థింక్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ దట్ జపాన్ ఇస్ దట్ క్లీన్ ఈజ్ మెయింటెనెన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా నేను ఐ జెన్యున్లీ థాట్ అబౌట్ దిస్. ఒక్కసారి వచ్చేసి మొత్తం క్లీన్ చేసేయడం ఈజ్ వెరీ ఈజీ. గవర్నమెంట్ని కూడా ఇప్పుడు మనం బ్లేమ్ చేసుకుంటే, ఇఫ్ దే కెన్ కమ్, దే కెన్ క్లీన్ ద రోడ్స్, మొత్తం నీళ్ళు కొట్టి అంతా చేసేసి ఇది చేసిన, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెయింటైనింగ్ ఇట్ క్లీన్ ఈజ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు పీపుల్ కానీ అరే పడేయకుండా ఉండడం ఆర్ పడేసిన వెంటనే ఎవడైనా క్లీన్ చేయడం కష్టం. వన్స్ ఇన్ అ వైల్ క్లీనింగ్, మేకింగ్ ఇట్ ఆల్ క్లీన్ ఈజ్ వెరీ ఈజీ. That I think Japan has a lot, because inherently that is the way to be. Asalu it's part of day-to-day life. Inka బయట రోడ్ మీద పడేయడం is not a concept to them. ఇప్పుడు if I have to see for something analogous, maybe shitting on the road is not okay in India. So అదే same level of intensity for littering on the road for Japan అనుకోవచ్చు మనం. సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అంతే. అంటే ఫైన్లు ఏమైనా ఉంటాయా? ఫైన్ అదే జాపనీస్ సొసైటీ నాట్ ఆన్ ఫైన్ ఆర్ పనిష్మెంట్. ఇట్స్ మోస్ట్లీ సెల్ఫ్. వాడు లోపలే అనుకుంటారు దిస్ మేము చేయకూడదు అని, బయటకి కాదు. ఐఎమ్ నాట్ షూర్ దెర్ ఆర్ ఫైన్స్ ఆల్సో. మళ్ళీ వర్క్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది? నాట్ వెరీ గుడ్. because Japanese work-life balance అనేది అలా does not exist. Very
వన్ పాజిటివ్ థింగ్ ఏంటిదంటే ఇఫ్ దెర్ ఇస్ అ టాస్క్ దట్ నీడ్స్ టు బి డన్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ విత్ ఎక్సెప్షనల్ ప్రిసిషన్, అంత ఓపిక అంత పేషెన్స్గా కూర్చొని ఎవడైనా చేయలేస్తాడు అంటే దట్ వుడ్ బి అ జాపనీస్. లాంగ్ అవర్స్, ఎక్సెప్షనల్ ప్రిసిషన్, డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, ఆర్ పర్ఫెక్టింగ్ ద సేమ్ థింగ్, ఒకటే దాని మీద కూర్చొని చేయడం, ఇది ఇంకా జపనీస్ని మించిన వాళ్ళు లేరు అని నా ఎక్స్పీరియన్స్. ఆర్ ఐ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ నేషనాలిటీస్. సో నా లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో అదే లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ వర్క్ కూడా తీసుకొస్తారు ఇక్కడ. సో లాంగ్ అంటే వాళ్ళకి కమిట్మెంట్ ఎక్కువ అంటావా? ఎలా? అది కూడా వాళ్ళకి ఇన్బిల్ట్ ఉన్నట్టేనా? కమిట్మెంట్ ఎక్కువ అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమిటెడ్. ఈవెన్ ఇండియన్స్ ఆల్సో, దే చైనీస్, ఇండియన్స్, అదర్ జర్మన్స్ కమిటెడ్ టు ద వర్క్. కానీ ఇప్పుడు ఇండియన్స్ నాకు తెలిసిన, ఇప్పుడు నాదైనా తీసుకుంటే మై మెంటాలిటీ వుడ్ బి వాట్ కెన్ ఐ గెట్ డన్ అండ్ హౌ క్విక్లీ కెన్ ఐ గెట్ డన్ అండ్ కెన్ ఐ లీవ్. అంటే మనది తొందరగా వెళ్ళిపోదాం, చేసేదేదో నా మ్యాక్సిమం ఎఫిషియన్సీలో తొందరగా చేసేసి వెళ్ళిపోతాం అని అనుకుంటారు. అది వాళ్ళకు ఉండదు. ఉండదా? దే డూ వర్క్ ఫర్ అ లాంగ్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ అవర్స్ అట్లా ఉండడం, అది వాళ్ళ కల్చర్ అయిపోయింది. మరి అంటే వాళ్ళకి ఎనర్జీ అంత ఎనర్జీ ఉంటుందమ్మా? ఉండదు. యాక్చువల్గా దట్ ఈస్ అ థింగ్. యాక్చువల్లీ సాలరీ మ్యాన్ అనేది ఒక కాన్సెప్ట్ ఇన్ జపాన్ వేర్ యూ జస్ట్ సీ పీపుల్ స్లీపింగ్ ఆన్ ద రోడ్స్ బికాస్ దే జస్ట్ టూ టైర్డ్. అదే కాకుండా దర్ ఇస్ అ కల్చర్ ఆఫ్ నోమికై, అంటే బేసికలీ యూ గో అవుట్ టు హ్యావ్ డ్రింక్స్ విత్ యువర్ బాస్ అండ్ ఆల్. సో లాంగ్ అవర్స్ అయ్యాక పీపుల్ గో. ఇప్పుడు అంత ఎక్కువ లేదు, బట్ ఇట్ ఈస్ స్టిల్ వెరీ ప్రివలెంట్. దట్ సాలరీ మ్యాన్ కాన్సెప్ట్ ఇస్ స్టిల్ దేర్. అంత ఎస్పెషల్లీ ట్రెడిషనల్ జాపనీస్ వర్క్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇండియన్స్ ఉన్నాం అనుకో, సపోజ్ ఇండియన్ ఉమెన్ ఉన్నారనుకో, వాళ్ళు మన పట్ల రెస్పెక్టబుల్గా ఉంటారా? ఎలా ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్ మన తోటి? రెస్పెక్టబుల్ 100%. అంటే దిస్ టూ కాన్సెప్ట్స్ కదా ఇక్కడ. సేఫ్టీ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ సేఫెస్ట్ కంట్రీస్, ఇంకా ది మోస్ట్ ఐ వుడ్ సే వెరీ గుడ్ ఫర్ ఎనీబడి, బికాస్ you can walk at 2 a.m. at night on a very not even residential random alley and you will be fine. అంటే అది కూడా బికాస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్, ఆర్ లేకపోతే వాళ్ళు కూడా అది కూడా ఏదైనా ఫియర్ ఆఫ్ ఫైన్సా? ఫియర్ ఆఫ్ సంథింగ్ అనేది తక్కువ, బట్ ఇన్ జనరల్ జపాన్లో క్రైమ్ రేట్స్ ఆర్ వెరీ లో. అంటే రైట్ నౌ ఎందుకని? అంటే నువ్వు ఏం రీజన్ అనుకుంటున్నావు? అంటే 2 AM కూడా మనం క్యాజువల్గా నడిచి రోడ్ మీద వెళ్ళొచ్చు అని అంటే మనం భయపడాల్సిన అవసరం లేనంత అక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ మనుషుల్లో ఏ విధంగా ఉంది, ఎట్లా, ఎందుకుంది అంటే ఐ వాంట్ టు నో ద రీజన్ అనమాట. అంటే I don't think it is fair to say that they are inherently very safe ga unde people or non-violent people. Ala kaadu. We all know the history. We all know what Japan did. We all know before World War II వాళ్ళు ఎట్లున్నారో, ఎంత రూల్ చేసినారు అన్నీ అని. బట్ ఐ థింక్ ఇన్ జనరల్ అక్కడ ఆఫ్టర్ దట్ దే హ్యాడ్ అ షిఫ్ట్ ఇన్ దర్ కల్చర్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ ఇన్ హిరోషిమా, నాగసాకి. అసలు అంత అఫ్కోర్స్ దట్ ఆ హ్యూజ్ స్కేల్ ఆఫ్ డిజాస్టర్ మ్యాన్ కైండ్కి ఇట్ వాజ్, ఇంకా దట్స్ ఇట్ పాజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. సో ఇన్హెరెంట్లీ వాళ్ళు అసలు అప్పుడు దే కట్ బ్యాక్ ఆన్ ఎవ్రీథింగ్, మిలిటరీ అంతా తీసేసి ఒక రెనెసాన్స్ యూ కెన్ సే ఫర్ జాపనీస్ కల్చర్ ఒకటి వచ్చేసి దే కట్ డౌన్ ఆన్ ఎవ్రీథింగ్. సో దట్ మైట్ బి వన్ రీజన్. ఇంకొకటి ఏంటిది అంటే ఇన్ అ వే అనదర్ థింగ్ ఈజ్ దర్ వెరీ, especially in cities or elsewhere, this is a very limited opinion, నాకు తెలీదు, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే అంత క్రైమ్ ఓరియంటెడ్గా ఉండరు వాళ్ళు. ఇప్పుడు కన్ఫ్రంటేషనల్గా కానీ అట్లా జాపనీస్ కల్చర్ కాదు అది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక మాట అనడం, లేదా ఎవరితో అయినా గొడవ పడడం, సమ్టైమ్స్ ఇస్, అంటే మనం ఇప్పుడు రీజన్ టు రీజన్, ఈవెన్ ఇన్ ఇండియా వీ కెన్ సీ ఒక విధంగా మనం అనుకుంటే నార్త్ ఇండియన్స్ కొంచెం ఎక్కువ వెళ్ళి మనకన్నా అరవచ్చు, అట్లా చేస్తారు అని. ఇట్స్ అగైన్ కల్చరల్. చాలా ఇయర్స్ నుంచి ఎవరు చేయట్లేరు అక్కడ, సో పిల్లలు కూడా చేస్తలేరు అంతే. ఓకే. కానీ దేర్ ఆర్ క్రైమ్, అఫ్ కోర్స్ దేర్ ఇస్ క్రైమ్,
అది నేను ఒకసారి విన్నాను, ఏదో జపాన్ అంటే ఏదో మ్యూట్లో పెట్టినట్టుంటుంది అంటారు. అది సైలెన్స్ ఏంటి? ఆ సైలెన్స్ అసలు సైలెన్స్ ఇక అఫ్ కోర్స్ వెరీ సైలెంట్గానే ఉంటుంది, బట్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ వేర్ యు ఆర్. ఇప్పుడు రెసిడెన్షియల్ నేబర్హుడ్స్లో చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అదర్స్కి. ఇంత టైం తర్వాత నాయిస్ చేయరు, లౌడ్ నాయిసెస్ అస్సలకే చేయరు. బికాజ్ ఇంక ఇల్లులు కూడా చాలా, బికాజ్ అర్త్ క్వేక్ కోసం అలా ఇలా ఇంత ఇంత కాంక్రీట్, ఇంత సిమెంట్ వేసి బిల్డ్ చేయరు. వెరీ థిన్ వాల్స్, సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ప్రైవసీ ఫర్ వుడెన్ వే. అంటే ఉంటుంది సిమెంట్ కూడా, బట్ వెరీ థిన్ నాయిస్, రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు బేసికల్గా. దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీ వన్ అన్నట్టు. బట్ నువ్వు అదే ఇఫ్ యూ గో ఇన్ టు ద మిడిల్ ఆఫ్ ద సిటీ, నువ్వు షింజుకు వెళ్ళినా, షిబుయా వెళ్ళినా, చాలా లాడ్ ఆఫ్ నాయిస్, లాడ్ ఆఫ్ సౌండ్స్. అది ఆ పింక్ చెట్లు ఏంటి చిన్ను, ఏదో పింక్ కలర్ అవుతాయి అని అంటావు కదా వసంత ఋతులు, అదేంటి? సాకురా చెరీ బ్లాసమ్ ట్రీస్, వాట్ జపాన్ ఇస్ మోస్ట్ ఫేమస్ ఫర్. ఇప్పుడు ఇంకా సాకురా ట్రీస్ ఆల్ ఓవర్ జపాన్ చాలా ఉంటాయి. ఇన్ స్ప్రింగ్ అన్ని లీవ్స్ అన్నీ వెళ్ళిపోయి దే జస్ట్ స్ప్రౌట్ ఫ్లవర్స్. సో మొత్తం ఇక ట్రీ అంతా పింక్, బ్లష్ పింక్ కలర్లో. అంటే ఆకులు కూడా పింక్ అయిపోతాయి? ఆకులు ఉండవు ఇంకా అసలు, అన్ని పూలే. అన్ని పూలు వచ్చి తర్వాతకి ఆ పూలు పోయి ఆకులు వస్తాయి. సో అన్ని పూలు ఉండి ఇప్పుడు వీళ్ళకి వర్క్తో పాటు ఏదన్నా కల్చరల్ యాక్టివిటీస్ ఏదన్నా ఉంటుందా అసలు? కోర్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ జపాన్కి కూడా. ఇండియా అంతా దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దే డూ, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే మెటిక్యులస్గా. ఇప్పుడు క్రాఫ్ట్స్ కానీ ఆర్ట్స్ కానీ చాలా బాగా చేస్తారు. కల్చరల్ అంటే ఏదన్నా డాన్స్ కల్చర్ అట్లా ఏదన్నా ఉంటుందా? జపనీస్ వాళ్ళ డాన్స్ ఉంటుంది. అదే కాకుండా వాట్ ఇస్ దిస్, మ్యూజిక్ ఏముంటుంది? లాట్ ఆఫ్ జాపనీస్ ట్రెడిషనల్ మ్యూజిక్ అది కూడా ఉంటుంది. అండ్ దెన్ కీషా అని అదొక ఆర్ట్ ఫామ్ దట్ ఐ థింక్ ఇస్ వెరీ ఫేమస్, వెర్ దే పెయింట్ దేర్ ఫేసెస్ అండ్ దెన్ నేను చూసాను కాస్ట్యూమ్స్. ఇది లాట్ ఆఫ్ కల్చరల్ రిచ్ కల్చర్. మనలాగానే చాలా వాళ్ళకు ఫెస్టివల్స్ ఉంటాయి, చాలా చేసుకుంటారు పండగలు, అది ఇది. ఏం పండగలు ఉంటాయి వాళ్ళకి? ఏదో ఇక ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ లొకేషన్కి మనలాగే చిన్న సైజ్ జాతరలు అన్నీ చేస్తారు. బట్ వాట్ దే ఈట్ దే ఈట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద ఏది వదిలిపెట్టరా? ఎందుకంటే ఇక హిస్టారికల్లీ ఏదైనా వదిలిపెడితే అంటే వాళ్ళు అక్కడ యుద్ధం తర్వాత మామూలుగా కూడా, అంటే జపాన్ టెరెయిన్ కనుక చూసుకుంటే ఇప్పుడు మనలాగా ఫ్లాట్ ల్యాండ్స్, ఫర్టైల్ సాయిల్ ఉండదు వాళ్ళకి. అంత అగ్రికల్చర్ అంత లేదు మనలాగా. మన వెరైటీ ఆఫ్ ట్రీస్ ఇంత ఇది ప్లెంటిఫుల్ కాదు వాళ్ళు. ఇట్స్ అ స్మాల్ ఐలాండ్ నేషన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, విత్ నాట్ అ లాట్ ఆఫ్ కల్టివేటబుల్. సో ఇదే తినాలని నారో మైండ్ లేకుండా ఏదంటే తినేస్తారు. నారో మైండ్ ఉండుంటే వాళ్ళు యాజ్ ఎ రేస్ అంతమైపోయేవాళ్ళు. ఇట్ ఇస్ సర్వైవల్ కదా. ఇప్పుడు అగ్రికల్చరల్ మెథడ్స్ ఇవన్నీ వచ్చి ఇంత ఇదైంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఉందా అంటే లాట్ ఆఫ్ రైస్ జాపనీస్ వాళ్ళకి పండుతుంది, బట్ ఇక ఫ్రూట్స్, వెజ్జీస్ అవంతా ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ దే హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ బిఫోర్. వాళ్ళు ఇది ఇంపోర్ట్స్ తీసుకోని అంటారు, నిజమేనా చిన్న? ఎస్, లాట్ ఆఫ్ ప్రొడ్యూస్, ఎస్పెషల్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అస్సలు ఇంపోర్ట్ చేసుకోరు. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఫేస్డ్ ఫస్ట్ హ్యాండ్. అదొక పెద్ద ప్రాబ్లం నాకు. వెజిటేరియన్గా ఉంటే నువ్వు అక్కడ ఏ ఉండదు. అంటే ఐ థింక్ దేర్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ దట్ దే డోంట్ వాంట్ టు బిల్డ్ అ డిపెండెన్సీ ఆన్ ఇట్. ఇప్పుడు మనుషులకు అలవాటు చేసావనుకో, సిటిజన్స్కి, దెన్ నువ్వు బయట నుంచి ఇఫ్ దే వాంట్ అసలు థాయిలాండ్, వియత్నామ్స్ ఇక్కడ నుంచి అసలు ఫుల్ ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. బట్ దట్ విల్ బిల్డ్ అ డిపెండెన్సీ. అంటే వాళ్ళు ఆ డిపెండెన్సీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, మాకున్నదే మేము తింటామని. అంతే కదా. ఇప్పుడు డిపెండెన్సీ బిల్డ్ చేసుకుంటే ఏదన్నా అయింది అనుకో, మళ్ళీ ఏం చేస్తావు? నీకు ఒకవేళ నీకు డొమెస్టిక్ డిమాండ్ కూడా తగ్గిపోయింది అనుకో, టు వాట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ డోంట్ వాంట్ కదా. ఇన్ అ వే ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫర్ జపాన్, బికాస్ వాళ్ళ క్విజిన్ ఆల్రెడీ వెరీ డైవర్స్, వెరీ వరల్డ్ రినౌడ్, ఎవ్రీబడి వాంట్స్ ఇట్. సో I think they will be okay without a few dragon fruits here and there.
నేను ఐ థింక్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటాను. మనం భరించలేని విషయం ఏముంటుంది అక్కడ, అంటే మనం ఇచ్చి అస్సలు ఏం భరించలేము. అస్సలు భరించలేమా? ఎర్త్క్వేక్సా? అర్త్క్వేక్స్ అంటే భరించలేకపోవడం అస్సలు కాదు, బికాస్ ఎర్త్క్వేక్ ఇక్కడ మనకి ఏదో సన్నటి జల్లు పడినట్టు కదా, అక్కడ ఎర్త్క్వేక్ వస్తే అక్కడ మనకి అంటే ఏం కాదట కదా. అంటే వన్స్ అగైన్ దే బాట్ ద జాపనీస్ ప్రిసిషన్ అండ్ పేషెన్స్ ఇన్ టు దిస్. దే బిల్డ్ స్ట్రక్చర్స్ ఈవెన్ ఇన్ ద 80s ఆల్సో. వాళ్ళు బిల్డ్ చేసినవి కానీ దే బిల్ట్ ఇట్ ఇన్ అ వే దట్ ఇట్ విల్ విస్టాండ్ అర్త్క్వేక్స్, బికాస్ అది వాళ్ళకి నార్మ్ కదా. ఇప్పుడు మనకి మాన్సూన్ ఎట్లా నార్మల్, వాళ్ళకి అర్త్క్వేక్ అంటే సిస్మిక్ జోన్ లో ఉంది అది. అంతే కదా, ఇట్స్ ఇన్ ద సెస్మిక్ జోన్, సో ఇట్ ఈస్ వెరీ కామన్. అంటే ఇప్పుడు ఎంత రిక్టర్ స్కేల్ మీద ఎంత వస్తే ఎర్త్క్వేక్ వచ్చింది అంటే బాగా ఎక్కువ ఉంది అని అనుకోవడానికి? 7 I think is a one mark where అంటే it is noticeable. More than the earthquake itself, tsunami might be the concern. అక్కడ earthquake వచ్చిన buildings, structures are built in a way to withstand most of it. అంటే ఇంకా 9-10s వస్తే ఇంకేం చేయలేము అప్పుడు ఇంకా. Other than that they are very well built. సునామీ వస్తేనే ప్రాబ్లం, నీళ్ళు వచ్చేస్తాయి. సో దట్స్ వెన్ దే డూ ది ఇవాక్యుయేషన్. అదైనా కూడా మెటిక్యులస్లీ ప్లాన్డ్ అండ్ వెరీ రూలీ సిటిజన్స్. లాని ఇట్లా అసలు పొల్లు పోకుండా దే విల్ పార్టిసిపేట్ అండ్ దే విల్ డూ వాట్ ఇస్ సెట్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేనేజ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ కంపారిజన్ టు ఇండియా. మేబీ అదే ఇక్కడ వచ్చిందంటే మనకి చాలా కష్టం. అంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే మనం అస్సలు అంటే మనం ఇది యాక్సెప్ట్ చేయలేని విషయం ఏముంటుంది అక్కడ? అంటే నాకు చాలా పెద్ద కల్చర్ షాక్ అండ్ పీపుల్ లైక్ మీ అందరికీ నాలాగా వెళ్ళిన వాళ్ళు ఎస్పెషల్లీ ఇండియా నుంచి యాక్సెప్ట్ చేయలేము అని కాదు కానీ టు కోప్ విత్ ఇట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎస్పెషలీ ఇన్ జపాన్ ఈజ్ మేబీ లోన్లీనెస్ ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు దట్ సొసైటీ. దే ఆర్ ఇంట్రోవర్టెడ్ పీపుల్ యాజ్ అ సొసైటీనే. వాళ్ళు ఇప్పుడు ఇండియాలో అలా కాదు. ఇప్పుడు ఎవరైనా పక్కన కూర్చున్నావు అనుకో మెట్రోలో, ఏం తెలిసినా తెలియదు. ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ గోయింగ్ ఇన్ అ ట్రైన్ ఫ్రమ్ సే హైదరాబాద్ టు ఢిల్లీ, యూ విల్ డెఫినెట్లీ నీ చుట్టూన్న ట్రైన్లో వాళ్ళతో మాట్లాడడం అనేది అసలు మా నాన్న ఉంటే మాత్రం అసలు మేము హైదరాబాద్ దాటక్కర్లేదు, మాటలు స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ జపాన్. అసలు అంటే ఇక్కడ సిచ్యువేషన్ కాదు కానీ చిన్న నేను ఒకటి చెప్తాను. బెల్లంపల్లిలో ఒక ఆకుకూర లాభం వచ్చింది మా ఇంటికి. అయితే నేను 5 రూపాయలు లోపల నుంచి తెచ్చేలోపు సారు అన్నీ చెప్తోంది, తోటకూర విత్తనాల దగ్గర నుంచి ఎక్కడికి వస్తారు ఏంటి మా బావగారు అన్నీ అడుగుతున్నారు. అంటే ఇన్ ఇండియా దట్స్ వెరీ కామన్ కదా. జపాన్లో అది అస్సలు కాదు. దే ఆర్ ఆల్ వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, ఒక్కళ్ళే చేసుకుంటారు. అది జపాన్లో ఇట్స్ వెరీ నార్మల్ ఫర్ దర్ కల్చర్. యాజ్ ఇండియన్స్ మనకు అస్సలు కుదరదు కదా అసలు. పక్కన వాళ్ళతో మాట్లాడడం, కింద వాళ్ళతో మాట్లాడడం, షాప్లో వాళ్ళతో మాట్లాడడం. అండ్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్, యూ రిటర్న్ దోస్ ఫేవర్స్. ఒకలాంటి కమ్యూనిటీ టైట్లీ నిట్ ఇన్ కంపారిజన్. అంటే వాళ్ళకి తోడు అక్కర్లేదు, వాళ్ళు అడగలేరు, వాళ్ళు తోడు పెట్టుకోరు. ఇట్స్ జస్ట్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ కల్చర్. మేబీ దే విల్ గెట్ మ్యారీడ్ అండ్ ఆల్ అప్పుడు, కానీ అంతకు మించి చాలా బౌండరీస్ ఉంటాయి వాళ్ళకి, చాలా స్ట్రిక్ట్గా. ఈవెన్ జాపనీస్ ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్ వెరీ నాట్ ఓకే ఇన్ జాపనీస్ కల్చర్, ఎస్పెషల్లీ యాజ్ యూ గ్రో ఓల్డర్. చాలా కొంచెం ఐసోలేషన్ లాగా అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ నువ్వు ఫారిన్ నేషనల్ అయితే టు ఇంటిగ్రేట్ ఇన్ టు జాపనీస్ సొసైటీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. దే విల్ ఆల్వేస్ సీ యూ యాజ్ అన్ outsider, which is true for everywhere. I guess I should be glad that they are not violent in nature, maybe in comparison to the US right now atla. But being part of the community, adi koncham loneliness will come. It will find you in Japan.